ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ ముగ్గురు అలాస్కాలో మీట్ అవ్వనున్నారు అండ్ ఈ పీస్ డీల్ గురించి డిస్కస్ చేయనున్నారు అని చెప్పి వాషింగ్టన్ ట్రంప్ కింద వాళ్లే చెప్పారు. అయితే దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పుతినే అడిగారు మీటింగ్ కోసం అని చెప్పి, సో అందువల్ల మేము మీటింగ్ కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పారు. సో చూడాలి దీంట్లో ఈ డీల్ లో ఎలా వెళ్ళబోతుందో. నాకు తెలిసినంత వరకు పుతిన్ వీళ్ళు ఆల్రెడీ ఏం చెప్పారు అంటే వీళ్ళు ఏ రీజన్స్ అయితే ఆక్యుపై చేశారో అవైతే వెనక్కి వెళ్లరు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఉక్రెయిన్ నాటోలో ఇక కలవకూడదు. ఇది ఉక్రెయిన్ నుంచైనా రిటర్న్ గా కావాలి, అదే విధంగా నాటో నుంచైనా కానీ ఉక్రెయిన్ ని జాయిన్ చేసుకోము అనేది రిటర్న్ గా కావాలి. సో ఇదంతా స్టార్ట్ అయింది దాని వల్లే. అది ఈ రెండు, ఎందుకంటే ఇంత ప్రాణ నష్టము ఇంత ఆస్తి నష్టము జరిగిన తర్వాత రష్యా ఏవైతే రీజన్స్ ఎంతైతే చొచ్చుకు వచ్చిందో దాని నుంచి వెనక్కి అయితే వెళ్ళదు ఫర్ షూర్. ఈ రెండిటికి పుతిన్ తగ్గడు అనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది కాదు ఇది కాదు అని చెప్పి పీస్ టాక్స్ లో ఇంకా వీళ్ళు ప్రెషరైజ్ చేసినా గానీ క్యాన్సిల్ చేసుకొని రావటమో ఏదో అవుతుంది అని నేను అనుకుంటున్నాను. లెట్ us see how it goes.